హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు అటుకుల మిక్చర్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకుల మిక్చర్ అనేది ఫంక్షన్స్కే కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు. ముందుగా పచ్చిమిర్చి ఒక 15 వరకు, అలాగే ఒక వెల్లిపాయ, ఒక 30 గ్రామ్స్ కార, 20 గ్రామ్స్ పల్లీలు, 30 గ్రామ్స్ పుట్నాలు, మురుమురాలండి 250 గ్రామ్స్, అది ఆప్షనల్ మీ ఇష్టం. అలాగే హాఫ్ కేజీ వరకు అటుకులు, పేపర్ అటుకులు. ఇలా ఒక ఎల్లిగడ్డని ఒలుచుకొని దంచుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు, ఎల్లిపాయ పేస్టు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటుకులు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. అటుకులు అనేది ఫోల్డింగ్స్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఎందుకంటే ఇలా వేయించుకోవడం వల్ల అటుకులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి వేయించుకోవడం. అలా వేగించుకోకపోతే అటుకులు అనేవి మెత్తబడిపోతాయి. చూడండి, ఇలా ఫోల్డింగ్స్ అనేవి వచ్చాయి. ఇలా ఫోల్డింగ్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఆలోగా అటుకులు అనేవి చల్లారిపోతాయి. ఇలా ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. ఆలోగా అటుకులు అనేవి చల్లారిపోతాయి. మనం పోపు వేసుకుందాం ఇప్పుడు. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా పల్లీలు వేగించుకోవాలి. పల్లీలు అనేవి ఇలా బాగా చిటపటలాడాలి. అలా చిటపటలాడితేనే బాగా ఫ్రై అయిపోతున్నట్టు. చూడండి, రెడ్ కలర్ అనేది వచ్చేసింది. సో ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా మనం వేగించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పుట్నాలు అనేది వేగించుకోవాలి. పుట్నాలు అనేవి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి తొందరగా తీసేయాలి. పుట్నాలు కూడా లైట్ ఆరెంజ్ కలర్లా వచ్చేంత వరకే వేగించుకోవాలి. రెడ్ కలర్ దాకా చూడొద్దు. ఆలోగా పుట్నాలు అనేవి మాడిపోతాయి కాబట్టి తొందరగానే తీసేసుకొని ఉంచుకోవాలి. ఇలా మళ్ళీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కరివేపాకు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇది కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఎండుమిర్చి అనేవి వేసుకోవాలి. ఒక 4-5 చుంచుకొని ఇత్తులు తీసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత అది చల్లార్చుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి అటుకుల దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత బూందీ కార అనేది అందులో యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మురుమురాలు
ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత పోపు అనేది చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. మనకి పోపు చల్లారడానికి ఒక 10-15 మినిట్స్ అయినా పడుతుంది. ఎందుకంటే పోపు వేడిగా ఉన్నప్పుడు మురుమురాలు అనేవి ఇగ్గుకొస్తాయి. అందుకే వేడిగా ఉన్నప్పుడు పోపు అనేది వేసుకోవద్దు. సో చల్లారిన తర్వాత వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే టైంలో సాల్ట్ కూడా టేస్ట్ చేయాలండి. నాకైతే కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ పడింది కాబట్టి నేను వేసుకున్నాను. నేనైతే 1 హ్యాండ్తోనే ఇలా మిక్స్ చేస్తున్నాను. మీరు 2 హ్యాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే గ్లోవ్స్తో కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఎలా వచ్చాయో బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇది మనం ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకు కానీ ఎవరైనా తినొచ్చు. ఇలా ఒక కంటైనర్లో వేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.